పశ్చిమ గోదావరి జిల్లా శ్రీరామనవమి వేడుకల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆకివీడు పెద్దపేటలో డిప్యూటీ స్పీకర్ వాహనాన్ని స్థానికులు అడ్డుకున్నారు. దీంతో కూటమి నేతలు వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో పరిస్థితి అదుపు తప్పి దాడికి దారితీసింది. కూటమి నేతలపై స్థానికులు రాళ్లు మేకులతో దాడి చేశారు. ఈ దాడిలో 3 కూటమి నేతలు స్వల్పంగా గాయపడ్డారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాల్ని చెదరగొట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, అసలు ఏం జరిగింది? ఇరు వర్గాల మధ్య ఘర్షణకు గల కారణం ఏంటి? పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధు, శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు పెద్దపేటలో అయితే ఉధృత పరిస్థితులు నెలకొన్నాయని చెప్పవచ్చు. ఏదైతే డిప్యూటీ స్పీకర్ స్థానిక ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు ఈ రోజు అయితే శ్రీరామనవమి వేడుకల సందర్భంగా ఆకివీడు మండలం ఆకివీడు పెద్దపేట రామాలయం ప్రాంతానికి చేరుకునే నేపథ్యంలో కొందరు క్రైస్తవ యువకులు అయితే రఘురామకృష్ణరాజు వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ఈ ప్రాంతంలో పోలీసులు అప్పటికే బందోబస్తు నిర్వహించడంలో పోలీసుల మధ్య డిప్యూటీ స్పీకర్ అయితే రఘురామకృష్ణరాజు ఆ ప్రాంతానికి చేరుకుని శ్రీరామునికి ప్రత్యేక పూజలు చేసి పెద్ద ప్రసాదాలు స్వీకరించి అనంతరం అక్కడ నుండి వెళ్లిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే రఘురామకృష్ణరాజు వెళ్లిన అనంతరం ఇరు వర్గాలు ఏదైతే స్థానికంగా ఉన్న క్రైస్తవులు కూటమి నాయకుల మధ్య అయితే ఇక్కడ చిన్న వాగ్వాదం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇటు నాయకులకి క్రైస్తవ యువకుల మధ్య తోపులాట జరగడంతో ఇదే నేపథ్యంలో స్థానికంగా ఉన్న కొంతమంది క్రైస్తవులు కూడా కత్తులు మేకలు మేకులు ఇనపరాట్లతో దాడికి ప్రయత్నించగా కూటమి నాయకులు అయితే దాడిని అడ్డుకునే ప్రయత్నం చేసిన నేపథ్యంలో అయితే 3 జన సైనికులు కూడా స్వల్ప గాయాలైన పరిస్థితి అయితే ఉంది. అయితే వెంటనే ఆ ప్రాంతంలో ఉన్న పోలీసులు గుంపులను చెదరగొడటంతో పరిస్థితిని అయితే అదుపులోకి తెచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే గాయపడిన వారిని వెంటనే స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అయితే స్వల్పంగా గాయాలు కావడంతో ఎవరికి ఎటువంటి ప్రమాదం లేదని చెప్పవచ్చు. అయితే ఆకివీడు పెద్దపేట ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలో తీసుకుని పరిస్థితిని అయితే అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఏదైతే గతంలో ఈ ప్రాంతంలో రామాలయంతో పాటు గొంతేనమ్మ తల్లి అనే దేవతను కూడా ఇక్కడ పూజించేవారు. అయితే ఆ దేవాలయం శిథిలావస్థకు చేరుకోవడంతో కూడా గతంలో ఇక్కడ ఘర్షణ వాతావరణం కూడా జరిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే గతంలో ఇక్కడ రఘురామకృష్ణరాజు కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించి ఇక్కడ రామాలయం నిర్మిస్తాము, వచ్చే సంవత్సరానికి కూడా రామాలయం ఇక్కడ ఏర్పాటు చేస్తామని కూడా గతంలో కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు అదే ప్రాంతానికి ఇక్కడ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు కూడా చేరుకుని ఇక్కడ రామాలయంలో ఇక్కడ తన పూజలు కూడా చేయడంతో పరిస్థితి అయితే అక్కడ స్థానికంగా ఉన్న క్రైస్తవులకి ఇక్కడ ఉన్న కూటమి నాయకుల మధ్య ఇక్కడ గొడవ అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఘర్షణ వాతావరణం కూడా నెలకొంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.